పరిశుద్ధుడా నీకు వందనాలు తండ్రి. అయినా యేసయ్య గొప్ప దేవుడు అని స్తోత్రాలు తండ్రి. 2019 తండ్రి కరోనా ఫస్ట్ వేవ్, సెకండ్ వేవ్, థర్డ్ వేవ్, ఫోర్త్ వేవ్ కాపాడిన గొప్ప దేవుడు అని స్తోత్రాలు తండ్రి. డాడీ 2025 సంవత్సరమైనా జనవరి నెలంతా కాచి కాపాడిన గొప్ప దేవుడా, ఈ ఫిబ్రవరి నెలలో ప్రభా 21వ తారీఖు వరకు తండ్రి మమ్మల్ని సజీవులుగా ఉంచిన గొప్ప తండ్రి స్తోత్రాలు తండ్రి. డాడీ ఈ రాత్రినైనా వర్తమానం వేయబోతున్నాయి కదా తండ్రి. రాత్రిని బిడ్డను బలపరుచిన దేవానికి స్తోత్రాలు తండ్రి. నాతో మా అందరితో మీరు మాట్లాడిన దేవా, ఈ సన్నిధిని ప్రసన్నత తోడుగా ఉంచమని నజరేయుడైన యేసు నామములో అడుగుచున్నాం తండ్రి. హల్లెలూయా. అందరికీ సువార్త 10వ అధ్యాయము 7వ వచనం. వెళ్ళుచు పరలోక రాజ్యము సమీపించి ఉన్నదని ప్రకటించుడి, రోగులను స్వస్థపరచుడి, చనిపోయిన వారిని లేపుడి, కుష్ఠరోగులను శుద్ధులనుగా చేయుడి, దయ్యములను వెళ్ళగొట్టుడి, ఉచితముగా పొందితిరి, ఉచితముగా ఇయ్యుడి. చాలని ఇక్కడ పరిశుద్ధ లేఖనాల్లో మత్తయి సువార్త 10వ అధ్యాయం 7వ వచనంలో వెళ్ళుచు దేవుడు ఆజ్ఞాపిస్తూ ఉన్నాడు. అక్కడ 5వ వచనంలో మనం చూస్తే యేసు 12 మంది పంపుచు వారిని చూచి వారికి ఆజ్ఞాపించినది ఏమనగా, రిక్వెస్ట్ కాదు, అది ఆజ్ఞాపిస్తూ ఉన్నాడు. ఏమాజ్ఞ అంటే ప్రియమైన వెళ్ళండి, వెళ్ళండి, వెళ్ళుచు 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 మార్గంలో ఏం చేయమన్నాడు ప్రియమైన బిడ్డ? మొట్టమొదటిగా పరలోక రాజ్యము సమీపించి ఉన్నదని ప్రకటించండి అంటున్నాడు. మొట్టమొదటిది వెళ్ళుచు ప్రియమైన బిడ్డ, దేవుని రాజ్యం సమీపిస్తూ ఉంది, దేవుని రాజ్యం రాబోతుంది, దేవుడు రాబోతూ ఉన్నాడు. పరలోక రాజ్యం గురించి ప్రకటించమంటూ ఉన్నాడు. రెండవదిగా రోగులను స్వస్థపరచుడి. హల్లెలూయా. రోగులను స్వస్థపరచుడి, రోగులను స్వస్థపరచుడని దేవుడు ఆజ్ఞాపిస్తూ ఉంటే, రోజున క్రైస్తవులైన మనమే అనేకమైన రోగాలతో పీడించబడుతూ ఉన్నాం, అనేకమైన రోగాలతో మరణ భయంతో పీడించబడుతూ ఉన్నాం. కారణం ఏంటంటే నువ్వు వెళ్ళే మార్గము మార్చబడాలి. నువ్వెక్కడికి వెళుతూ ఉన్నావు, దేవుడు ఎక్కడికి వెళ్ళమన్నాడు, ఏం చేయమన్నాడు, నువ్వెక్కడికి వెళ్తూ ఉన్నావు? ప్రియమైన పరలోక రాజ్యం సమీపిస్తుందని ఒకటి ప్రకటించమంటుంటే, 2 రోగులను స్వస్థపరచుడని దేవుడు ఆజ్ఞాపిస్తూ ఉంటే, నువ్వెక్కడికి వెళ్తూ ఉన్నావు? స్వార్థను ప్రకటిస్తూ ఉన్నావా? రోగులను స్వస్థపరుస్తూ ఉన్నావా? అసలు వెళ్ళే మార్గంలో దేవుని పని ఉందని నీ సొంత పని మీద వెళ్తూ ఉన్నావా? నీ ఇష్టానుసారమైన మార్గాలు వెళుతూ ఉన్నావా? ఎందుకు స్వస్థపరచలేకపోతూ ఉన్నావు అంటే ప్రియమైన బిడ్డ, నువ్వు వెళుతున్న మార్గాన్ని చెక్ చేసుకుని బిడ్డలుగా మార్చబడదాం. మూడవదిగా అంటూ ఉన్నాడు, చనిపోయిన వారిని లేపుడి. హల్లెలూయా, హల్లెలూయా. చాలా భయంకరమైన విషయం. చనిపోయిన వారిని లేపుడి. సువార్త ప్రకటించగలిగిన నీవు, స్వస్థపరచగలిగిన అధికారం ఇచ్చిన పరిశుద్ధాత్మ దేవుడు ఎవరిని లేపమంటున్నాడు? చనిపోయిన వారిని లేపుడి. వాక్యాన్ని సరంగా తీసుకుంటే ప్రియమైన బిడ్డ, చనిపోయే స్థితిలో ఉన్న బిడ్డల్ని లేపగలిగిన గొప్ప దేవుడు మనం ఆరాధిస్తున్నా యేసయ్య. హల్లెలూయా. ప్రియమైన బిడ్డ, ఇక్కడ చనిపోయిన వారిని లేపుడంటే ఆత్మీయంగా చనిపోయిన బిడ్డలను లేపగలగటం. ప్రియమైన బిడ్డ, నీ కళ్ళ ముందు ఎలాంటి చనిపోయిన వ్యక్తినైనా, చనిపోయే స్థితిలో ఉన్న వ్యక్తులైనా లేపగలిగే వ్యక్తులుగా మార్చబడతావు. దేవుడు ఆజ్ఞాపిస్తూ ఉన్నాడు కదా, వెళ్ళుచు. నువ్వు వెళుతూ ఈ పనులన్నీ చేయమంటే ప్రియమైన దేవుని వైపు నువ్వు చూడగలిగితే దేవుడిచ్చిన పనులు చూడగలుగుతావు. నువ్వు దేవుని వైపు చూడుకోకుండా ప్రియమైన దేవుడు ఒక మార్గంలో చెబుతుంటే ఎల్లమని చెబుతూ ఉంటే వెళుతూ ఉన్నాడు. యోనా ఒక మార్గంలో వెళుతూ ఉన్నాడు. దేవుడు ఒక చోటికి వెళ్ళమన్నాడు, యోనా ఒక ప్రాంతానికి వెళ్తూ ఉన్నాడు. ఈ రోజున ప్రియమైన ఎందుకు స్వస్థపరచలేకపోతున్నావు? ఎందుకు చనిపోయిన వ్యక్తులను లేపలేకపోతున్నావు అంటే, నువ్వు వెళుతున్న మార్గం దేవుడు ఏర్పాటు చేసిన మార్గమా?
నువ్వు వెళ్ళుచూ చేయమన్న పని చేయకోకుండా ప్రియమైన ఈ రోజున రకరకాల పనుల్లో బిజీ అయిపోతూ ఉన్నావు. రకరకాల మార్గాల్లో దేవుడు చెప్పిన 3 పనులు ప్రియమైన ఇక్కడ 5 పనులు చెబుతుంటే ఈ 5 పనులు చేయమని ఆజ్ఞాపిస్తూ ఉండగా నువ్వు వెలుచు ఏం చేస్తూ ఉన్నావు? నువ్వు వెలుచు ప్రియమైన ఏమేమి చేస్తూ ఉన్నావు? రోజున చాలా మందికి చాలా పనులు ఉన్నాయి, అనేక మార్గాలు వెళుతూ ఉన్నారు. దేవుడు నిన్ను ప్రేరేపిస్తే, దేవుని యొక్క మంట నీలో రేపబడుతూ ఉంటే, పరిశుద్ధాత్మ అభిషేకం పొందిన నీవు, దేవుని చేత ఏర్పరచబడిన నీవు, దేవునిలో వాడబడాల్సిన నీవు ఎక్కడికి వెళుతూ ఉన్నావు? ఎవరి కోసం వెళుతూ ఉన్నావు? ఏ పని మీద వెళుతూ ఉన్నావు? దేవుడు అప్పు చెప్పిన పని ఏదైతే ఉందో ప్రియమైన ఆ పని చేయగలుగుతూ ఉన్నావా? 1 పరలోక రాజ్యం సమీపిస్తుందని ప్రకటించండి. 2 రోగులను స్వస్థపరచుడి. 3 చనిపోయిన వారిని లేపుడి. 4వదిగా కుష్ఠ రోగులను శుద్ధులనుగా చేయుడి. 5వదిగా దయ్యములను వెళ్ళగొట్టడి. హల్లెలూయా. 5 బలమైన వాగ్దానాలు రాత్రి ప్రతిమన నీ జీవితంలో కావాలా? ఎందుకు నీ జీవితంలో పొందుకోలేకపోతున్నావంటే నువ్వు వెళుతున్న మార్గము దేవుడు ఏర్పాటు చేసిన మార్గమా? దేవుడు ఆజ్ఞాపిస్తున్నాడు 5 చేయమని. నువ్వెందుకు చేయలేకపోతున్నావు? మనం ఎందుకు చేయలేకపోతున్నాం అంటే ప్రతిమడ నువ్వు వెళ్ళమన్న మార్గంలో వెళ్ళగలుగుతూ ఉన్నావా? దేవుడు ఆజ్ఞకు లోబడి ఉన్నావా? ఇష్టానుసారమైన ఆలోచన చేస్తూ నిష్టానుసారంగా వెళుతూ ప్రియాది బిడ్డ దేవుడు నాకు చూపించిన మార్గమని నీ అంతటికి నువ్వే అన్వయించుకుంటున్నావా? నీ అంతటికి నువ్వు ప్రియాది బిడ్డ అనుకుంటూ ఉన్నావా? ఒక్కసారి నిలబడి చెక్ చేసుకోగలుగుతూ ఉన్నావా? దేవుడు నేను ఎందుకు పంపించాడు? శిష్యులకు ఆజ్ఞాపిస్తూ ఉన్నాడు. అది ఆజ్ఞ ప్రియాది బిడ్డ నీకు కాదా? అది ఆ రోజున శిష్యులకి చెప్పాడు, నాకు కాదులే అనుకుంటున్నావా? శిష్యులకు ఆజ్ఞాపించాడు దేవాతి దేవుడు, ఈ ఆజ్ఞ నాది కాదు అనుకుంటున్నావా? ప్రియాది బిడ్డ దేవుడు నిన్ను ఏర్పాటు చేసుకున్న రోజు, నిన్ను పిలుచుకున్న రోజు, నువ్వు మరణాపాయంలో ఉన్నప్పుడు, లేపగలిగినప్పుడు, వార్తక స్థితిలో కొట్టబడుతున్నప్పుడు ప్రియాది బిడ్డ నా మార్గం ఏంటని నువ్వు కన్నీరు పెట్టిన రోజున, నీకు ఏమీ లేని స్థితిలో దేవా నన్ను దర్శించయా, నీ కోసం ప్రారంభిస్తా, నీ పరిచర్య చేస్తాను, ఏది చెబితే అది చేస్తాను, నువ్వు వెళ్ళమన్న చోటుకి వెళ్తానని ప్రియాది బిడ్డ ఈ రోజున మాటకు కట్టుబడి ఉన్నావా? ప్రియాది బిడ్డ ఎందుకు రోగులు స్వస్థపరచబడలేకపోతున్నాం? ఎందుకు చనిపోయిన వారిని లేపలేకపోతూ ఉన్నాం? ఎందుకు ప్రియాది బిడ్డ మన జీవితాల్లో ప్రియాది బిడ్డ దయ్యములను వెళ్ళగొట్టలేకపోతున్నాం? ఎందుకు కుష్ఠ రోగులు ప్రియాది బిడ్డ శుద్ధులుగా చేయలేకపోతున్నావు? దేవుడు నీకు డబ్బిస్తే ఇచ్చాడా? ఆయన అంటున్నాడు ఉచితముగా పొందితిరి కాబట్టి ఉచితముగా ఇవ్వండి. హల్లెలూయా. నీ క్వాలిఫికేషన్ బట్టో, నీ చదువును బట్టో, నీ డబ్బును బట్టో ఇచ్చింది కాదు అదే. దేవుడు ఎలా ఇచ్చాడంట నీకు? ఉచితముగా. హల్లెలూయా. ఉచితముగా ఇస్తానంటున్నాడు. ఉచితముగా ఇస్తానంటే తీసుకోవడానికి చేతగాని స్థితిలో ఉన్నావా? ప్రియాది బిడ్డ ఈ లోకంలోనైతే డిగ్రీలు చదవాలి, స్వస్థపరచాలంటే MBBS MS బాడీలో మనిషికి ఒక పార్టీకి ప్రియాది బిడ్డ వైద్యుడు ఉన్నాడు. ప్రియాది బిడ్డ స్కిన్ కోకల్లో, నోస్ కోకల్లో, టీత్ కోకల్లో, ఐస్ కోకల్లో, బ్రెయిన్ కోకల్లో, హార్ట్ కోకల్లో, లంగ్స్ కోకల్లో రకరకాల డాక్టర్లు ఉన్నారు. రోగులను స్వస్థపరచుడు. నీకు చదువు లేకపోయినా ఒక డాక్టర్గా మార్చబడాలనేది పరిశుద్ధాత్మ దేవుని యొక్క సంకల్పం. జీవము కలిగిన దేవుని యొక్క చిత్తం అది. చనిపోయిన వారిని లేపుడంటే ప్రతిమిడ దేవుడు నీకు అభిషేకం ఇస్తుంటే, దేవాతి దేవుడు నీకు అభిషేకం ఇస్తానంటుంటే, ఉచితంగా నీకు ఇస్తానంటుంటే, నీ రోగం గురించి ఎవరి దగ్గరికి వెళ్తూ ఉన్నావు? నీ మరణ భయం కోసం భయం గురించి ఎవరి దగ్గరికి వెళ్తూ ఉన్నావు? నీ కుష్టు గురించి ఎవరి దగ్గరికి పరుగులు తీస్తూ ఉన్నావు? దయ్యాలు వెళ్ళగొట్టగలిగిన అభిషేకం నీకు ఉచితంగా ఇస్తానంటుంటే నీవు ఎవరి దగ్గరకు పరుగులు తీస్తూ ఉన్నావు? దేవుళ్ళు ఉన్నాను ఆరాధిస్తున్నా, యేసులో ఉన్న గొప్పతనం అదే ప్రియాది బిడ్డ ఉచితముగా నీకు ఇస్తున్నా. హల్లెలూయా. అదే డబ్బులు పెడితే ప్రియాది బిడ్డ ఎగబడే వాళ్ళేమో, డబ్బులు పెడితే ప్రియాది బిడ్డ ఎగబడే వాళ్ళేమో, ఏదైనా ఉచితంగా ఇస్తే హేళనగానే చూస్తారు. కానీ దేవాతి దేవుడు ప్రియాది బిడ్డ నీ మీద నీ కన్ను దృష్టి ఉంచిన దేవాతి దేవుడు, నీ అడుగులు పరిశీలిస్తున్న పరిశుద్ధాత్మ దేవుడు, నీ ఆలోచనలు చూస్తున్న పరిశుద్ధాత్మ దేవుడు వెళ్ళమని నీకు ఎప్పుడు చెప్పాడు? నువ్వు వెలుచు ఏమి చేయమని చెప్పాడు?
ఈ రోజున నీవేమి చేస్తూ ఉన్నావు? నువ్వెక్కడికి ప్రయాణం చేస్తూ ఉన్నావు? ఎటువైపు నీ అడుగులు వేస్తూ ఉన్నావు? సాతాను ఎటువైపు నేను లాక్కెళుతూ ఉంది? నీ క్వాలిఫికేషన్ అక్కర్లా, నీ క్యాస్ట్ అక్కర్లా, నీ డబ్బు అక్కర్లా, నీ అందం అక్కర్లా, ఏది అక్కర్లా. నీ మోకాళ్ళ ప్రార్థన చాలా. అద్భుతమైన శక్తిగా, అద్భుతమైన సేవకుడిగా నిన్ను వాడుకోవాలని పరిశుద్ధాత్మ దేవుడు ఆశపడుతూ ఉంటే నువ్వెక్కడికి పరుగులు తీస్తూ ఉన్నావు? నువ్వెక్కడికి పరుగులు తీస్తున్నావు? ఎవరు పిలిస్తే ఉరుగుతూ ఉన్నావు? దేనికోసం పిలిస్తే ఉరుగుతూ ఉన్నావు? ఎవరి కోసం ప్రతిబడ టైం పాస్ చేస్తూ ఉన్నావు? నువ్వు ఒంటరిగా కూర్చొని ప్రతిబడ దేవుడు వెళ్ళమన్న మార్గాలు దేవుడు చేయమని ఆజ్ఞాపించిన ప్రతిదీ కూడా ఐదింట్లో ఏది చేయకోకుండా ప్రతిబడ ఈ రోజు నువ్వు మరణ భయంలో అంటే కారణం ఏంటంటే దేవుడు వెళ్ళమన్న మార్గంలో, దేవుడు వెళ్ళమన్న చోటికి వెళ్ళకోకుండా ప్రతిబడ దేవుడు చేయమన్న పని చేయకోకుండా ఇష్టానుసారంగా చేస్తున్నావేమో. అందుకే స్వస్థపరచాల్సిన నీవు స్వస్థపరచబడలేకపోతూ ఉన్నావు. చనిపోయిన వారిని లేపాల్సిన నీవు చనిపోయిన స్థితికి మార్చబడుతూ ఉన్నావు. కుష్ఠ రోగులను శుద్ధి చేయాల్సిన నీవు అనేక రుగ్మతలతో కొట్టబడుతూ ఉన్నావు. దయ్యములను వెళ్ళగొట్టాల్సిన నీవు బిడ్డ దయ్యాలు చేత కొట్టబడడానికి కారణం ఏంటంటే నువ్వు వెళుచున్న మార్గం దేవుడు ఎక్కడికి వెళ్ళమన్నాడో దానిలోకి వెళ్ళగలుగుతూ ఉన్నావా? ఏ మాస్టర్లు అడిగాడు దేవాతి దేవుడు? నేను ఏ క్వాలిఫికేషన్ అడిగాను నేను దేవాతి దేవుడు? నువ్వు మోకరించి ప్రార్థన చేయగలిగితే చాలు. హల్లెలూయా, హల్లెలూయా. అనేక మంది సేవకులు ప్రేమిట ఈ 5 మార్గాల్లో వెళ్తూ ఉండగా నువ్వు ఎందుకు వెళ్ళలేకపోతున్నావు అంటే వారిని చూసి కొంతమంది విమర్శిస్తూ ఉన్నావు. ప్రియాది బిడ్డ, దేవుడు చేతగాని వాడా? నేను పిలిచిన దేవుడు, నిన్ను లేవనెత్తిన దేవుడు, నిన్ను పోషిస్తున్న దేవుడు, నిన్ను ప్రియాది బిడ్డ మరణాపాయ స్థితిలో ఉన్నప్పుడు నీతో మాట్లాడిన దేవుడు, నీకు దర్శనం ద్వారా మాట్లాడిన దేవుడు, అనేక మందిని నీ ద్వారా లేపనెత్తగలిగిన దేవుడు, అనేక దయ్యాల్లో వదలగొట్టగలిగిన వ్యక్తిగా మార్చబడగలిగిన నీవు ఎందుకు ఈ రోజున నిస్పృహ నిస్సహాయ స్థితిలో నిలిచి ఉన్నావంటే ఎక్కడో సాతాను నీ మార్గాన్ని తప్పించింది ప్రియాది బిడ్డ. ఎక్కడో నీ ఆర్థిక ఇబ్బందుల ద్వారా నిన్ను ఇబ్బంది పెడుతూ ఉంది. ఎక్కడో ఎవరిని చూసో ఏదో చూసి లోకాన్ని చూసి ప్రియాది బిడ్డ, లోకంలో ధనాన్ని చూసి, లోకంలో ఉన్న స్త్రీలను చూసి, ఎక్కడైతే నువ్వు చూసి ప్రియాది బిడ్డ వెళ్ళమన్న మార్గంలో వెళ్ళకోకుండా తప్పావో సంసోన్ లాగా ప్రియాది బిడ్డ పట్టబడిపోతూ ఉన్నావు. యోధా ఇస్కరియోతులాగా పట్టబడిపోతూ ఉన్నావు. సౌలులాగా పట్టబడిపోతూ ఉన్నావు. దావీదులాగా పట్టబడిపోతూ ఉన్నావు. యెహోషువలాగా లేపబడాల్సిన నీవు, సమూయేలులాగా లేపబడాల్సిన నీవు, దేవుని యొక్క శిష్యుల ప్రియ బిడ్డ వారి యొక్క వస్త్రపు చెంగు తగిలితే సాతాన్లు పారిపోయినాయి కదా. వారి నీడ పడితే ప్రియ బిడ్డ అద్భుతాలు జరిగితే ఈ రోజున ప్రియ బిడ్డ నువ్వెందుకు చేయలేకపోతున్నామంటే వెళ్ళుచు, హల్లెలూయా, వెళ్ళుచు దేవుడు ఏదైతే చేయమన్నాడో అది చేయకోకుండా నీ ఇష్టానుసారమైన ఆలోచనలు వెళ్ళిపోతూ ఉన్నావు. నీ బ్రతుకు తెరువు కానీ సాగులు చెబుతూ ఉన్నావు. నా బిడ్డల పోషణ కానీ సాగులు చెబుతూ ఉన్నావు. నా యొక్క కుటుంబ పోషణ నిమిత్తం అని సాగులు చెబుతూ ఉన్నావు. ఈ రోజున గడవటం కష్టం అయిపోతుందని సాగులు చెబుతూ ఉన్నావు. ఈ రోజున నా వల్ల కదని సాగులు చెబుతున్నావు. దేవాతి దేవుడు ఉచితముగా నీకు ఇస్తానంటూ ఉన్నాడు. పొందుకోగలవా ఈ రాత్రి పశ్చాత్తాపగలవా? దేవా, నువ్వు వెళ్ళుచూ చేయమన్న పని నేను చేయలేకపోతున్నానయ్యా. నువ్వు వెళ్ళుచూ ఏదైతే చేయమన్నావు అది చేయకోకుండా నేను వెళ్ళుచూ నా ఇష్టానుసారంగా వెళ్ళిపోతున్నా. నా ఇష్టానుసారంగా ఆలోచన చేస్తున్నా. నా ఇష్టానుసారంగా నీ పరిచర్య వాడుకుంటున్నా. ఇష్టానుసారంగా నీ వాక్యాన్ని వాడుకుంటున్నా. నా ఇష్టానుసారంగా తండ్రి సమయానుకూలంగా మారిపోతున్నాను. కానీ నువ్వు వెళ్ళుచూ చేయమన్న పని చేసే బిడ్డగా ఈ రాత్రి ఉన్నావా? ఈ 5 పనులు చేసే బిడ్డగా నీవు ఉన్నావా? ఆయన పరలోక రాజ్యం సమీపిస్తుందని ప్రకటించగలిగే బిడ్డగా ఉన్నావా? నాకు తెలిసిన సేవకుడు ఒక ఆయన అంటున్నాడు, ఏం చేస్తున్నావు అంటే బార్లో పని చేస్తున్నాను అంటున్నాడు. వెళ్ళుచు ఏది చేయమంటే బ్రదర్ ఎక్కడ పని చేస్తున్నాడో తెలుసా? ఉండకూడని ప్లేసుల్లో పనిచేస్తూ ఉన్నాడు. నీ సాకులు, నీ తలంపులు, నీ ఆలోచనలు సమస్తం ఎరిగిన దేవుడు ఆయన. నువ్వెక్కడ ప్రేమ అనుకూలంగా మార్చబడుతున్నావో, ఎక్కడ వంకలు చెబుతూ ఉన్నావో, ఎక్కడ నా వల్ల కాదంటున్నావో ఎరిగిన దేవుడు ఆయన. నీకు ఉచితముగా ఇస్తే ఉచితమైన కృపను ఏ విధంగా నువ్వు వాడుకుంటూ ఉన్నావు?
దేవుడు వెళ్ళుచూ చేయమన్న పని ఏంటి? వ్యాపారం చేస్తూ ఉన్నావా? మ్యారేజ్ బ్యూరోలు చేస్తూ ఉన్నావా? ఎక్కడెక్కడికి వెళ్ళుచూ ఉన్నావు? వెలుచు ఉన్నది ఏదైతే ఉందో అది దేవుని పనేనా? ఈ రాత్రి వెలుచు చేస్తున్నది ప్రియది బిడ్డ, నీకు ఆజ్ఞాపించిన దేవుని యొక్క పని. ఆ పని కాకపోతే ప్రియది బిడ్డ, ఈ రాత్రి, ఈ రోజున, ఈ వాక్యం ద్వారా ప్రియది బిడ్డ నీతో మాట్లాడుతున్నాడు పరిశుద్ధాత్మ దేవుడు. నువ్వు వెలుచు చూసిన ప్రతి పని చూస్తున్నాడు ఆయన. నువ్వు వెలుచు టైం పాస్ చేసిన ప్రతి స్థితి ఆయన చూస్తూ ఉన్నాడు. నువ్వు వెలుచు ఎక్కడైతే కూర్చుంటున్నావో ప్రతిబిడ, ఎక్కడైతే నువ్వు మాట్లాడుతున్నావో, ఎక్కడైతే ఉండకూడదు ఆ ప్లేస్ చూస్తూ ఉన్నాడు ఆయన. ఎందుకు నీ ఆత్మీయ స్థితిలో చనిపోయిన స్థితిలో నుంచి నువ్వు లేపబడలేకపోతూ ఉన్నావు? ఎందుకు నీ చేతిలో ఉన్న కుష్టుని తగ్గించుకోలేకపోతూ ఉన్నావు? ఎందుకు నీ చేతిలో ఉన్న చీకటిని ప్రేమ నీ కుటుంబంలో సంచరిస్తున్న ప్రతి దురాత్మని పారదోలేకపోతున్నావు అంటే కారణం ఏంటంటే నువ్వు వెలుచు చేయాల్సిన పని చేయట్లా. దేవుడి చూడలేదు అనుకుంటున్నావా? దేవుడి ఇంట్లో లేదనుకుంటున్నావా? దేవుని వైపు చూస్తలేదనుకుంటున్నావా? ఆయన ఆలోచన తెలియదు అనుకుంటున్నావా? ఈ రాత్రి ఆయన దేవా నిన్ను వెలుచు ఏది చేయాలో అది చేయట్లేదయ్యా. రాత్రి తండ్రి వెలుచు నేను జీవించున్నంత కాలం తండ్రి నేను చెప్పిన పని చేస్తానని తీర్మానం చేయగలిగితే, వెలుచు తండ్రి ఏదైతే ఆజ్ఞాపించావో దాన్ని చేస్తానని తీర్మానం చేయగలవా? నీ ఎదుట ప్రియద బిడ్డ పరలోక రాజ్యం సమీపిస్తుందనే గొంతెత్తి ఎంత కాలం అయింది? నీ కళ్ళ ముందు రోగులుగా పడి ఉంటే ప్రియద వారిని చూసి వెళ్ళిపోతున్నావా? ప్రార్థన చేస్తున్నావా? స్వస్థపరచబడగలుగుతూ ఉన్నావా? నీ కళ్ళ ముందు ప్రియద ఆత్మీయంగా చనిపోయిన వ్యక్తులు, చనిపోయే స్థితిలో ఉన్న వ్యక్తుల గురించి కన్నీరు పెడుతూ ఉన్నావా? కుష్ఠ రోగుల కోసం ప్రార్థన చేయను, నువ్వు శుద్ధుడు చేస్తావని వాగ్దానం సెలవిస్తుంటే నా వల్ల కాదనుకుంటున్నావా? దయ్యములు వెళ్ళగొట్టాల్సిన నీవు అనేక కుటుంబాలు విచ్ఛిన్నం చేస్తూ, అనేకమైన కుటుంబాలు విచ్ఛిన్నం చేస్తూ ప్రియాది బిడ్డ అనేక జీవితాలను మరణానికి లాక్కెళ్తూ, అనేక కుటుంబాల్లో శాంతి సమాధానం లేకుండా, అనేక కుటుంబాల్లో సంతోషం లేకుండా ఈ రోజున సేవకులమైన నీ కుటుంబంలో, నా కుటుంబంలో మన పిల్లల మీద దాడులు చేస్తూ ఉండగా దాన్ని పారద్రోలాల్సిన నీవు పారద్రోలకపోవడానికి కారణం ఏంటంటే నువ్వు వెళ్ళుచున్న మార్గం, దేవుడు నీకు అప్పగించిన మార్గం, దేవుడితో నువ్వు ఇచ్చిన కమిట్మెంట్ ఏదైతే ఉందో మనది మర్చిపోయిన స్థితి. ఎంత బోధిస్తున్నావు కదా, నువ్వేమైనా చేసావంటే ప్రియద బిడ్డ రోషము కలిగిన దేవుని బిడ్డగా చెప్పగలుగుతూ ఉన్నాను. వదిలేస్తున్నావు దేవుని మార్గాన్ని. రోషము కలిగిన సేవకుడు అయితే, జీవము కలిగిన దేవుని బిడ్డవు అయితే, పెంట కుప్పల మీద నుంచి లేవనెత్తగలిగిన దేవుడు, ఒకప్పుడు వస్త్రహీనులుగా ఉన్నప్పుడు వస్త్రాలు ఇవ్వగలిగిన దేవుడు, ఒకప్పుడు ఒక్క పూట గడవటం కష్టంగా ఉన్నప్పుడు ఈ రోజున సమృద్ధి కలగజేయగలిగిన దేవాతి దేవుడు, ఒకప్పుడు దేవాని పాదాలు పట్టుకొని ప్రియద బిడ్డ మోకరించిన ఎంతకాలం అవుతూ ఉంది. ఎవరి కోసం వెళ్తూ ఉన్నావు? దేవాతి దేవుడు వెలుచు నిన్ను ఏ పని చేయమన్నాడు? ఈ రోజున ఏమి చేస్తూ ఉన్నావు? నాది కాదులే ప్రార్థన, నాది కాదులే పరిచర్య, నాకు ఇవ్వట్లేదులే వాక్యము, నాది కాదులే అనుకుంటూ ఉన్నావా? ప్రియది బిడ్డ భ్రమలో జీవిస్తూ ఉన్నావా? నీకు ఇచ్చిన 24 గంటల్లో ఎంత సమయం దేవుడి కోసం కేటాయించగలుగుతున్నావు? ఎంత సమయం వెలుచు దేవుడి చేయమన్న పని చేస్తూ ఉన్నావు? రక్తంలో కడగబడ్డా నీవు, దేవుని రక్తంలో కడగబడ్డా నీవు, ఆయన శరీరం ఆయన రక్తం తాగుతున్నా నీవు, సేవకుడిగా అభిషేకించబడ్డా నీవు, ప్రియది బిడ్డ దేవుని యొక్క శక్తిని చూసిన నీవు, నీ ద్వారా దేవాతి దేవుడు ప్రకటించబడాలని, నీ ద్వారా దేవాతి దేవుడు అనేక మందికి పరిచయం కావాలని ఆశపడుచు ఉండగా వెలుచు ఎక్కడ ఆగిపోయావు ఈ రాత్రి? ఎక్కడ ఆగిపోయావు ఈ రాత్రి? దేవా లేచి నేను బయలుదేరుతానని తీర్మానం చేయగలవా? తప్పిపోయిన కుమారుడు అంటున్నాడు, నేను లేచి నా తండ్రి యొద్దకు వెళ్ళేదని అన్నాడు. అంతే. హల్లెలూయా, హల్లెలూయా. రాత్రులు వెలుచు ఆగిపోయిన మార్గం ఏదైతే ఉందో యేసు నామములో వెనుకకు తిరుగు. హల్లెలూయా. ప్రకటిస్తానయ్యా నీ రాజ్య సువార్తను. స్వస్థపరుస్తాను దేవా నా ఎదుట ఉన్న వ్యక్తులను, చనిపోయిన వ్యక్తులను, చనిపోయిన ఆత్మీయంగా చనిపోయిన బిడ్డలను లేవనెత్తుతాను దేవా.
కుష్ఠరోగులను శుద్ధులుగా మారుస్తాను దేవా, దయ్యములను వెళ్ళగొడతాను దేవా. నువ్వు తీర్మానం చేయగలిగితే నువ్వు అడగటం చాలు ప్రియాద బిడ్డ. నువ్వు అడిగితే చాలు ఇవ్వగలిగిన దేవుడు. ఉచితముగా పొందితిరి కావున. హల్లెలూయా. నీ దగ్గర డబ్బు అడగలేదే, నీ దగ్గర ఏం అడగలేదే దేవాతి దేవుడు. నువ్వు పొందుకున్న నీవు కొన్ని సర్కిల్స్, కొన్ని కట్టుబాట్లు, కొన్ని లిమిట్స్ పెట్టుకొని ప్రియద బిడ్డ ఆగిపోయి ఉన్నావా? రాత్రి దేవా, నీ పని మీద నేను వెళ్తాను దేవా. వెళుచున్న మార్గంలో నాయన ఎక్కడైతే సాతాను నన్ను మార్చిందో, రోజున వెళ్తూ ఉన్నావు, డబ్బు కోసం వెళ్తూ ఉన్నావు, బిడ్డల కోసం పరుగు తీస్తూ ఉన్నావు, కుటుంబం కోసం పరుగు తీస్తున్నావు, స్నేహితుల కోసం పరుగు తీస్తున్నావు, ఎవరెవరో వ్యక్తుల కోసం పరుగులు తీస్తున్నావు. కానీ నిన్ను బలపరిచిన దేవాతి దేవుడు మార్గంలో వెళుచూ ఉన్నావా? వెనుకకు తిరిగి చూసావు కాబట్టి ప్రియాద బిడ్డ, నీ జీవితంలో పరలోక రాజ్యం మర్మాలు బయలుపరచబడట్లా. కారణం ఏంటంటే ఆయన చెప్పిన మార్గంలో వెళ్ళలేని స్థితి దేవాతి దేవుడు చూస్తూ ఉన్నాడు. దేవుడు నీకు అభిషేకం ఇస్తే, దేవుడు నీకు అధికారం ఇస్తే, దేవుడు నీకు ఆజ్ఞాపిస్తే నువ్వు ఎవరి వైపు చూస్తూ ఉన్నావు? నువ్వు ఎవరి వైపు చూస్తున్నావు? అయ్యా నన్ను ఎవరు స్వస్థపరుస్తారు? ఎవరు ఆత్మీయంగా నన్ను లేపుతారు? ఎవరు నా జీవితంలో కుష్ఠను తొలగిస్తారు? ఎవరు నా జీవితంలో శోధిస్తున్న చీకటిని వెళ్ళగొడతారని చూస్తూ ఉన్నావా? రాత్రి యేసు నీకే ఇస్తానంటున్నాడు ఉచితంగా, ఏ క్వాలిఫికేషన్ లేక. యేసు నామములో మోకరించి రోషము కలిగిన బిడ్డగా లేపబడగలుగు. హల్లెలూయా. యేసు నామములో రోషము కలిగిన బిడ్డగా లే. నువ్వు ఒక్కడు స్వస్థపరచబడతాం కాదు, నీ ద్వారా అనేక మందిని స్వస్థపరచాలని, అనేక మంది చనిపోయిన వారిని లేపాలని, అనేక మంది కుష్ఠరోగులను శుద్ధులను చేయాలని, అనేక మంది దయ్యాలతో పీడించబడుతున్న వ్యక్తులు బాగు చేయాలని, అనేక మంది నరకంలోకి వెళ్ళకోకుండా పరలోక రాజ్యంలో ప్రవేశించే వ్యక్తిగా మార్చాలని నిన్ను ఆశపడుతూ ఉంటే చేతగాని వ్యక్తిగా మార్చబడుతున్నావా? ఏ స్నేహితుల దగ్గర కూర్చుంటున్నావు? ఏ ధనం దగ్గర కూర్చుంటున్నావు? ఏ ప్లేస్లో కూర్చుంటున్నావు? వెలుచు దేవుణ్ణి స్తుతించగలిగితే ప్రియాద బిడ్డ, హల్లెలూయా, నీ స్థుతులు నీ స్థితిగతులను మార్చగలిగిన దేవుని మర్చిపోతూ ఉన్నావు. మనుషుల వైపు చూస్తున్నావా? మనుషుల దగ్గరికి వెళుచూ ఉన్నావా? వారి ఆలోచనల ప్రకారం వెళుచూ ఉన్నావా? మార్గాలు ఈ రోజున ప్రియబిడ్డ రకరకాల ఆలోచనలు, రకరకాల మార్గాలు చూపిస్తూ వెళుతూ తీసుకెళ్ళిపోతూ ఉన్నారు. కానీ కరోనాలో నిన్ను పోషించి నిన్ను బ్రతికించి ప్రియబిడ్డ ఈ రోజున సజీవంగా ఉంచగలిగిన దేవుని వైపు చూడగలుగుతూ ఉన్నావా? దేవుని మార్గంలో వెళుచూ ఉన్నావా? వెళ్ళకపోతే ప్రియద బిడ్డ, ఈ రాత్రి అయినా తండ్రి, నేను వెళుచు నీవు చెప్పిన పని నేను చేస్తానయ్యా, నేను వెళుచు నువ్వు చెప్పిన పని చేస్తానయ్యా తీర్మానం చేయగలిగితే ప్రియద బిడ్డ, తీర్మానం చేయగలిగితే, నేనేదో గాయపరచాలని, నేనేదో హెచ్చరించాలని కాదు కానీ ప్రియద బిడ్డ, పరిశుద్ధ ఆత్మదేవుడు నీకు నాకు ఇస్తున్న గొప్ప అభిషేకం, గొప్ప తలాంతం. నువ్వు పొందుకునే బిడ్డగా మార్చబడి అనేక మందిని ఎప్పుడైతే స్వస్థపరిచే వ్యక్తిగా, అనేక మందిని లేవనెత్తే బిడ్డగా, అనేక మంది కుష్ఠరోగులను శుద్ధులు చేసే బిడ్డగా, అనేక మంది దయ్యాలను వెలగొట్టే బిడ్డలుగా, అనేక మందిని పరలోక రాజ్యంలో చేర్చబడే వ్యక్తిగా మార్చబడాలని దేవాతి దేవుడు ఎదురు చూస్తూ ఉండగా, ఆయన మార్గంలో వెళుచున్నప్పుడు, ఈ లోకాన్ని ముగించుకొని వెళ్ళేటప్పుడు బ్రదబిడ యేసయ్య గారు ఒక మంచి పాట పాడాడు. నీ మహిమను ధరించిన పరిశుద్ధుల్లో నా కంట పడగానే, నీ మహిమను ధరించిన పరిశుద్ధుల్లో నా కంట పడగానే, సమీపించాలేని తేజస్సులో నివసించు నా యేసయ్యా. హల్లెలూయా, హల్లెలూయా.
వెళ్ళుచు ఉండగా బిడ్డ, ఇశ్రాయేలీయులకి 40 సంవత్సరాలు పగలు మేఘస్తంభాలే, రాత్రి అగ్ని స్తంభాలే ఉండగలిగిన పరిశుద్ధాత్మ దేవుడు నీ మార్గాల్లో ఉండగలడు. వెళుచున్న మార్గం నీ ఇష్టానుసారంగా వెళ్తూ, దేవా ఇశ్రాయేలీయులకు ఉన్నట్టు పగలు మేఘస్తంభం, రాత్రి అగ్ని స్తంభాలే ఉండమంటే ఉండే దేవుడు కాదు ఆయన. ఎందుకు మనీ వైపు వెళుచు ఉన్నాం? ఎందుకు ఎవరు ఆదరణ లేదని జనాల దగ్గరికి వెళుచు ఉన్నాం? నీ కుమారుడు చేస్తే ప్రియతమ సంతోషపడతావే, అనేక మందికి చెప్పుకుంటావే, అయ్యో నా కుమారుడు నేను ఒక పని చెప్పాను, ఒక చోటికి వెళ్ళమన్నాను. వెళుచు ఏ పని అయితే చేయమన్నారో నీకు ఆజ్ఞాపించాడు కాబట్టి ప్రియతమ, అది మరణమైన, చీకటైనా, కుష్టైనా, దెయ్యాలైనా, రోగాలైనా పారిపోతే కారణం ఏంటంటే నీ ఉంది ఆయన పనిలో. హల్లెలూయా. వెళుతుంది ఆయన చూపించిన మార్గంలో. రోజున తలదించడానికి కారణం, రోజున ఏడవటానికి కారణం, ఈ రోజున కృంగిపోవడానికి కారణం, ఈ రోజున దేవానా స్థితి ఏంటని నువ్వు మనుషుల వైపు చూడడానికి కారణం ఏంటంటే వెళుచున్న మార్గం ఆయనది కాదు. వెళుచున్న మార్గం ఆయనది కాదు. అనుమానించుకోవద్దు ప్రియాది బిడ్డ. ఆయన ఎక్సెప్షన్స్ ఇచ్చే దేవుడు కాదు ఆయన. తండ్రి నా కుటుంబంలో బాగాలేదు, ఆయన నేను వస్తానంటే ఊరుకునే దేవుడు కాదు ఆయన. నాకు ఈ రోజున పోషణకి లేదయ్యా, నేను కాసేపు సంపాదించుకొస్తానని చూస్తూ ఊరుకునే దేవుడు కాదు ఆయన. నువ్వు ఏ ఆలోచనతో అంటున్నావు ఆయనకి తెలియదా? ఏ స్థితిలో ఇక్కడ కూర్చుంటున్నావు ఆయనకి తెలియదా? వెలుచు ప్రియది బిడ్డ, ఆయన మహిమను చూడాలా? వెలుచు ఆయన మహిమను పొందుకోవాలా? వెలుచు ప్రియది, నీతో పాటు నడవగలిగిన పరిశుద్ధాత్మ దేవుడు ఆయన. నువ్వు వెలుచు ఉండగా ప్రియది నీతో మాట్లాడుకునే దేవుడు ప్రియది బిడ్డ. వెలుచు ఉండగా ప్రియది నీతో నడవగలుగుతూ, నీతో మాట్లాడుతూ, నీ స్వరంతో ప్రియది ఆయన వెలుగుతో నిన్ను నన్ను నింపాలని ఆశపడుచు ఉండగా అంత్య దినాల్లోకి వచ్చావు, అపాయకరమైన దినాల్లోకి వచ్చావు. ఇంకా వాయిదాలు వేస్తున్నావా? తర్వాత వెళ్తానయ్యా, ఇంకా సమయం ఉందా, ఇంకా సమయం ఉందా అనుకుంటున్నారేమో. శిష్యులతో దేవాది దేవుడు అదే అంటున్నాడు, ఇంకా పడుకున్నది చాలు, వెళ్ళి పడుకొని ఇంకా సమయం లేదంటున్నాడు. సమయం లేదంటున్నాడు, పడుకోండి అంటున్నాడు, విశ్రాంతి తీసుకోండి అంటున్నాడు. బ్రదర్ ఇంకా నువ్వు ప్రార్థన చేసిన ఉపయోగం లేదు. వెలుచు ఆగిపోయిన నీ స్థితి బ్రదర్ నేను కంబలించక ముందే, నీ జీవితాన్ని స్పాయిల్ చేయకముందే, నీ జీవితాన్ని అది స్పాయిల్ చేయకముందే, దేవాతి దేవుని యొక్క ఉగ్రత నీ మీదకి దిగకముందే, తండ్రి వెలుచున్న వెళ్ళమన్న మార్గంలో నీ రాత్రే వెళ్తానని తీర్మానం చేయగలవా? నీకు ఉచితంగా ఇస్తానంటున్నాడు పరిశుద్ధాత్మ దేవుడు. పరలోక రాజ్య మహిమను నీకు ఉచితంగా ఇస్తానంటున్నాడు. రోగులు స్వస్థపరిచే అధికారం నీకు ఉచితంగా ఇస్తానన్నాడు. చనిపోయిన వారిని లేపగలిగే స్థితి ఉచితంగా ఇస్తానంటున్నాడు. కుష్ఠరోగులను శుద్ధులు చేసే వ్యక్తి అభిషేకం నీకు ఉచితంగా ఇస్తానంటున్నాడు. దురాత్మలను పారద్రోలే అధికారం నీకు ఉచితంగా ఇస్తానంటున్నాడు. ఈ రాత్రైన దేవా, నా శ్రమకు కారణం, నా పరిస్థితులకు కారణం, తిరుగుబాటుకి కారణం తండ్రి, వెళ్ళమన్న మార్గంలో వెలుచు రకరకాల వైపు చూస్తున్నానయ్యా, వెలుచు రకరకాల మార్గాలు అడుగులు వేస్తున్నానయ్యా, వెలుచు అటు రకరకాల మార్గాల వైపు చూస్తున్నానయ్యా, వెలుచు అయ్యా నీ పనే మర్చిపోయానయ్యా. ఈ రాత్రి దేవా నన్ను దర్శించాయా, ఈ రాత్రి నీ బిడ్డలను దర్శించు దేవా. ఈ రాత్రి నుంచి యేసు నామములో వెలుచు మీరు అప్పచెప్పిన 5 పనులు చేసే వ్యక్తులుగా మార్చబడుదుము గాక. దేవుడు చూపించిన మార్గములు వెళ్ళే బిడ్డలుగా మార్చబడుదుము గాక. ఆయన అభిషేకాన్ని పొందుకునే బిడ్డలుగా మార్చబడుదుము గాక. రోషము కలిగిన దేవుడి బిడ్డలుగా లేపబడుదుము గాక. అటు కృప పరిశుద్ధాత్మ దేవుడు మనకు దయచేయును గాక. ఆమేన్.